హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి హౌ టు ఫేస్ హరాస్మెంట్. మనం లోన్ కట్టకపోతే క్రెడిట్ కార్డ్ కానీ బిల్స్ కానీ డిఫాల్ట్ అయిపోతే ఏమవుతుందంటే రికవరీ ఏజెంట్స్ చాలామంది కస్టమర్ని హరాస్మెంట్ చేస్తారు. సో ఈరోజు ఆ యొక్క హరాస్మెంట్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అని చెప్పేసి టోటల్ వీడియో ఉంటుందండి. సో మ్యాక్సిమం హరాస్మెంట్ మనకి ఎప్పుడు చేస్తారు, సో మనం ఎలా చేస్తే వాళ్ళు హరాస్మెంట్ చేయడం మానేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది వ్యూవర్స్ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో హరాస్మెంట్ని ఏ విధంగా ఫేస్ చేయాలి? హరాస్మెంట్ని ఏ విధంగా ఫేస్ చేయాలంటే హరాస్మెంట్ని ఫేస్ చేసే సిచ్యువేషన్కి ఎంచి హరాస్మెంట్ని డిఫెండ్ చేయాలండి. ఓకే, అర్థమైందా? అప్పుడు మాత్రమే ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ కానీ ఈ యొక్క బ్యాంకర్స్ కానీ హరాస్మెంట్ చేయడం ఆపేస్తారు. ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి మన యొక్క లీగల్ రైట్స్ తెలుసుకోవాలండి. ఓకే, కస్టమర్ యొక్క లీగల్ రైట్స్ ఏమున్నాయి? ఓకే, చాలా మందికి ఒక అవేర్నెస్ లేక ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లా అరేంజ్మెంట్ చేసినా వీళ్ళు లోపలనే బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక సో కొంతమంది రాంగ్ స్టెప్ ఇస్తుంటారండి. ఓకే, అరేంజ్మెంట్ ఎప్పుడు తగ్గుతుందంటే వాళ్ళ యొక్క లీగల్ రైట్స్ తెలిసినప్పుడు, ఓకే, దాన్ని ఫేస్ చేయడం తెలిసినప్పుడు మాత్రమే. మీ యొక్క లీగల్ రైట్స్ తెలుసుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, కస్టమర్ కొన్ని మంత్స్ కానీ సమ్ ఈఎంఐస్ కానీ డిఫాల్ట్ అవుతారు. ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళు కానీ బ్యాంకర్స్ కానీ థర్డ్ పార్టీ ఏజెన్సీ కానీ ఏం చేస్తారంటే వీళ్ళు కస్టమర్ కాంటాక్ట్ లిస్ట్ తీసి, ఓకే, అన్ని బ్యాంకులు చేయట్లని చెప్పట్లేదు, చేసే బ్యాంకుల గురించి మాట్లాడుతున్నా. ఓకే, కొన్ని బ్యాంక్స్ చేస్తాయి. ఓకే, నేను పర్సనల్గా పే చేశాను. సో లీగల్ రైట్స్ తెలుసుకోవడం అంటే ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, కస్టమర్ ఒక 4-5 నెలలు కానీ డిఫాల్ట్ ఈఎంఐ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డ్యూస్ కట్టకపోతే ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్కి ఒక కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి, హలో సార్, పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు, మీ యొక్క నంబర్ రిఫరెన్స్ ఇచ్చాడు, ఇలా చేస్తారండి. ఓకే, ఇలా కస్టమర్ యొక్క ప్రైవసీని బ్రేక్ చేయడం అనేది మీ యొక్క రైట్ని బ్రేక్, అంటే మీ యొక్క హక్కు, అది మీ యొక్క ప్రైవసీ అనేది మీ హక్కు అండి. ఓకే, సో మీ యొక్క ప్రైవసీ అనేది మీ యొక్క రైట్. ఓకే, మీ యొక్క హక్కు అది. ఓకే, ఫండమెంటల్ రైట్, అది నార్మల్ హక్కు అది. ఓకే, రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఓకే, సో ఇక మీ యొక్క ప్రాథమిక హక్కుల్ని బ్రేక్ చేసి వాళ్ళు రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వ్యక్తికి ప్రైవసీ లేదు, ఇక వాడు లోన్ తీసుకుంటే కట్టకపోతే ప్రపంచం మొత్తం నిలవాలి. ఇదే అంటే రికవరీ. ఇలాంటి ఇల్లీగల్ రికవరీ అనేది ఆగాలి. కస్టమర్స్ ఎప్పుడు అవుతుందంటే కస్టమర్లకు అవేర్నెస్ వచ్చినప్పుడు, కస్టమర్ యొక్క రైట్ తెలుసుకున్నప్పుడు. ఓకే, నువ్వు కాంటాక్ట్ లిస్ట్ ఎలా కాల్ చేస్తావు బై? ఓకే, నువ్వు కాంటాక్ట్ లిస్ట్ ఎలా కాల్ చేస్తావు బై? ఓకే, నేను పేమెంట్ చేయలేను నాకు అడుగు. ఓకే, నేను పేమెంట్ చేయలేను సివిల్ సూట్ ఫైల్ చేయి, నేను పేమెంట్ చేయలేను సమాన్స్ పంపు. ఇలాగా రికవరీ ఏజెన్సీలు కస్టమర్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని బ్రేక్ చేసి కస్టమర్ యొక్క ప్రైవసీని బ్రేక్ చేసి రికవరీ చేస్తాయండి. సో దీన్ని కస్టమర్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? దీన్ని కస్టమర్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటే మీ యొక్క హక్కులు తెలుసుకోండి. వాడు కాల్ చేసిన అనుకో, రికవరీ ఏజెన్సీ కాల్ చేస్తే డైరెక్ట్ చెప్పండి. ఓకే, లోన్ తీసుకుంది నేను, కట్టాల్సింది నేను. ఓకే, తీసుకున్న థర్డ్ పర్సన్కి సంబంధం లేని పర్సన్కి మీరు చెప్తారు. సో ఈ విధంగా చేసినప్పుడు మీరు డైరెక్ట్ వానికి ₹1 కూడా కట్టని చెప్పండి. ఎవరైతే ఇలా ఇల్లీగల్ రికవరీ చేస్తున్నారో డైరెక్ట్ వాళ్ళకి ₹1 కూడా రాదు బై అని చెప్పండి. ఓకే, ఇది అండి. ఓకే, దాని తర్వాత సో మీ యొక్క అడ్రస్ పంపండి. ఓకే, అడ్రస్ పంపితే ఇంటికి వస్తాం. సో జనరల్గా మీకు అడ్రస్ పంపితే ఇంటికి వస్తామంటే ఏం చేయాలో చెప్పానండి. ఓకే, ఆ లిక్లో అడ్రస్ అని చెప్పాలి, రాసుకోండి అడ్రస్ అని చెప్పాలి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ ఫీల్ అవుతాడు. ఓకే, ఇక్కడ పోతే రికవరీ కాదని చెప్పేసి. ఓకే, అప్పుడు రికవరీ కాదని తెలిసినప్పుడు వాడు రాడు. సో మీరు భయపడిపోయి ఏదో రాంగ్ స్టెప్ వేయకండి. ఓకే, తను ఇంటికాడ వచ్చి అరుస్తాడేమో, ఇంటికాడ వస్తే అందరికి చెప్పేస్తాడేమో, ఇదే కదా అండి. డైరెక్ట్ చెప్పండి, పేమెంట్ లేదు సార్, టైం పడుతుంది, ఇంటికి వస్తా అంటే రండి అని చెప్పండి, అడ్రస్ రాసుకోండి అని చెప్పండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళినా పేమెంట్ రాదని చెప్పేసి రాదు. సో ఇలా మీరు డిఫెండ్ చేయాలండి. ఓకేనా? ఒకవేళ ఇంటికి వస్తే ఏ విధంగా డీల్ చేయాలి? ఓకే, ఇప్పుడు కొంతమంది ఇంటికి వస్తారు ఎగ్జిక్యూటివ్లు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లే ఉండయి. వాడు దొంగనా తెలియదు, మా క్రిమినల్ తెలియదు, ఏమో తెలియదు. ఓకేనా? సో ఇంటికి పంపించేస్తారు, అలాంటి వాళ్ళు ఇంటికి పంపించేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఏముండయి. ఓకే, ఏమేమి డాక్యుమెంట్లు ఎగ్జిక్యూటివ్ దగ్గర క్యారీ చేయని చెప్తాను. ఓకేనా? ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి అథరైజేషన్ లెటర్. అంటే ఆ పలానా పర్సన్కు ఎవరైతే మనకు ఎగ్జిక్యూటివ్ ఇంటికి వస్తుండో
బ్యాంక్ అథరైజ్ చేయాలి. ఓకే, ఈ యొక్క వ్యక్తిని మేము అథరైజ్ చేస్తున్నాము మీ యొక్క లోన్స్ రికవర్ చేయడానికి, ఓకే అని చెప్పేసి అథరైజ్ చేయాలి. అథరైజేషన్ లెటర్ ఉండాలి. అథరైజేషన్ లెటర్ ఫస్ట్ ఉండాలి. ఓకే, సెకండ్ ఐడి కార్డు. ఓకే, చాలా మంది, ఓకే, 99% కేసులలో ఇక థర్డ్ పార్టీ యాప్స్ ఉంటారా, ఈ 99% కేసులలో ఎవరైతే రికవరీ ఎగ్జిక్యూటివ్లు ఉంటారో వాళ్ళ దగ్గర ఐడి కార్డ్ క్యారీ చేయరండి. ఓకే, ఐడి కార్డ్ ఉండదు. సో వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, ఐడి కార్డ్ అడిగితే సో 2 డేస్ బ్యాక్ జాయిన్ అయ్యాను, 1 వీక్ బ్యాక్ జాయిన్ అయ్యాను, ఐడి కార్డ్ లేదు సార్. ఇంత పెద్ద ఏజెన్సీ మెయింటైన్ చేసే వాళ్ళు ఒక ఐడి కార్డ్ ప్రింట్ చేసి ఇవ్వలేరా చెప్పండి? ఐడి కార్డ్ ప్రింట్ కాదండి. సో వాడు వచ్చేదే డిఫేమ్ చేయడానికి, మనకు అర్థమైందా? వాడు వచ్చేదే డిఫేమ్ చేయడానికి ఇంటెన్షన్ వస్తాడు కాబట్టి ఐడి కార్డ్ క్యారీ చేయడు, ప్రాపర్ డాక్యుమెంట్ క్యారీ చేయడు. ఓకే, సో ఈ 3 డాక్యుమెంట్లు, అథరైజేషన్ లెటర్, హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డ్, ఈ 3 డాక్యుమెంట్ లేకపోతే మీ ఇంటికి రానియకండి. ఓకేనా? ఈ 3 డాక్యుమెంట్ లేకపోతే అతనికి మీ ఇంట్లోకి వచ్చే రైట్ లేదు, మీ ఇంటి దగ్గరకు వచ్చే రైట్ లేదు. ఓకేనా? ఫస్ట్ కస్టమర్ తెలుసుకోవాలి. ఓకే, ఈ 3 డాక్యుమెంట్స్ లేకుండా మీ ఇంటికి వచ్చి రికవరీ చేయడానికి ట్రై చేస్తుందంటే మీ మొబైల్ ఆన్ చేసి, ఓకే, కెమెరా ఆన్ చేసి, ఓకే, దాంట్లో వీడియో రికార్డ్ చేయండి, అప్పుడు అడగండి. సో ఎక్కడికి నుంచి వచ్చారు మీరు అని చెప్పేసి, ఏ బ్యాంకు అన్ని రికార్డ్ చేసుకోండి. ఓకే, బ్యాంక్ నేమ్ అడగండి, ఏజెన్సీ నేమ్ అడగండి, ఓకే, ఎందుకు వచ్చారు అడగండి, ఇవన్నీ రికార్డింగ్ వేసుకోండి. అందుకు పేరు అడగండి. సో ఇవి రికార్డింగ్ వేసుకున్న తర్వాత కెమెరా ఆన్ చేయగానే ఆల్రెడీ సగం భయపడిపోతాడు. ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అనేది సివిల్ ర్యాంక్ కిందకి వస్తుంది, ఈ ట్రెస్ పాస్ అనేది క్రిమినల్ అఫెన్స్. ఓకే, ఈ ట్రెస్ పాస్ ఇంటికి వచ్చిను ఇంటికి వచ్చి బెదిరించడం, ఇంటికి వచ్చి గట్టిగా అరవడం అన్ని క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తాయి. ఓకే, సో చాలా మంది అనొచ్చు ఆన్ టైం పేమెంట్ చేస్తే ఇవన్నీ రికవరీ ఉండదు, హరాస్మెంట్ ఉండదు అని చెప్పి. ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇన్ లైఫ్, నో లా అండ్ ఆర్డర్, నో జ్యుడిషియరీ, నో సిస్టమ్ ఇస్ నీడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది బిజినెస్ లోన్ తీసుకొని బిజినెస్ పెడితే, 1000 మంది బిజినెస్ లోన్ తీసుకొని బిజినెస్ పెడితే, ఓకే, అంటే 1000 మంది 100% సక్సెస్ రేట్ ఉంటుందా అండి? ఓకే, 1000లో 5 మంది 10 మంది లాస్ కదా. ఓకే, ఇట్లా 1000లో 5 మంది 10 మంది లాస్ అయిపోతే వాళ్ళకి తీసుకుని అరేంజ్మెంట్ చేస్తే రేపు పొద్దున స్టార్టప్లు ఎలా వస్తాయండి? ఓకేనా, రేపు పొద్దున లోన్ తీసుకొని ఒక స్టార్టప్ డెవలప్ చేసుకొని ఇవన్నీ చేయాలనుకున్నాడు, భయపడిపోతాడు. మరి ఫెయిల్ అయిపోతే ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటుందా? ఫెయిల్ అయిపోతే సిస్టంలో ఈ విధంగా ఉంటుందా సొసైటీలో? లైఫ్లో పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు జరగదండి. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది కస్టమర్స్ మాత్రమే కట్టలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇట్లా ఇల్లీగల్గా రికవర్ చేసి, హార్డ్ రికవర్ చేస్తే వాళ్ళని డిఫెమ్ చేయడం అనేది ఇల్లీగల్. సో అది కరెక్ట్ వే కాదు రికవర్ చేయడం. ఏదైనా సిస్టంలో ఎస్టాబ్లిష్డ్ వేలో, లీగల్ వేలో లోన్స్ అనేవి రికవరీ చేయాలి. ఈ విధంగా చెప్పాను కదా, డాక్యుమెంట్లు ఎగ్జిక్యూటివ్ అనేది క్యారీ చేయాలి హోమ్ లిస్టింగ్ చేసే ముందు. ఈ యొక్క డాక్యుమెంట్ లేకుండానే మోస్ట్ ఆఫ్ ద టైం ఎగ్జిక్యూటివ్ ఇంటికి వస్తాడు. ఓకే, కస్టమర్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మీద హోమ్ విజిటింగ్ చేస్తానని చెప్పి ధమ్కిస్తున్నారో వాళ్ళు ఈ యొక్క పాయింట్ గుర్తుంచుకోండి కస్టమర్స్. ఓకే, ఈ యొక్క డాక్యుమెంట్లు అన్నీ అడగండి. ఈ యొక్క డాక్యుమెంట్లు ఏం లేకపోతే సీదా వాళ్ళతో మాట్లాడకండి. ఓకేనా, జస్ట్ కెమెరా ఓపెన్ చేయండి, రికార్డ్ చేయండి. ఓకే, ఎస్కలేషన్ పెట్టండి బ్యాంక్. ఓకే, సో అండ్ సో పర్సన్ మీ బ్యాంక్ పేరు చెప్పి వచ్చాడు, ప్రాపర్ డాక్యుమెంట్లు ఏం క్యారీ చేయట్లేదు, సో అని చెప్పేసి పేరు పెట్టండి. సో అరేంజ్మెంట్ అనేది తగ్గుతుంది. ఇదండి వీడియో అరేంజ్మెంట్ గురించి. అరేంజ్మెంట్ గురించి తెలుసుకున్నాం ఈరోజు. అరేంజ్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఎన్ని రకాలుగా చేస్తారు, సో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, సో హోమ్ విజిటింగ్ చేస్తే ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏ డాక్యుమెంట్ క్యారీ చేయాలి హోమ్ విజిటింగ్ చేసేటప్పుడు. సో ఈ యొక్క డాక్యుమెంట్ లేకపోతే సో సీదా వాళ్ళతో మీరు మాట్లాడొద్దు, నో ఇష్యూ. సో ఇవన్నీ చూసుకుందాం. మాట్లాడతాడు టెలికాలర్ ఏదైతే టోన్లో మాట్లాడతాడో అదే టోన్లో మీరు రిప్లై ఇవ్వండి, నో ఇష్యూ అండి. సో భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మాట్లాడితే మాత్రమే అరేంజ్మెంట్ అనేది చేయడం తగ్గుతుంది మీకు. సో ఈ విధంగా మీరు అరేంజ్మెంట్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ కంచి అరేంజ్మెంట్ని డిఫెండ్ చేయడం ఒక స్టేజ్కి రావాలి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకోవడం కంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్టేజ్కి రావాలి. ఓకే, అప్పుడు మాత్రమే అరేంజ్మెంట్ తగ్గుతుంది, ఇలాంటి ఇల్లీగల్ రికవరీ తగ్గుతుంది. ఈ విధంగా కస్టమర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, లోన్ ఉందనే విషయం కూడా ఎవరికి చెప్పకూడదండి. ఇది రైట్ టు ప్రైవసీ. సో వాళ్ళు దీన్ని రైట్ టు ప్రైవసీని అడ్డంగా తొక్కేసి కస్టమర్ యొక్క కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి ఎవరికి పడితే వాడికి చెప్పడం అనేది ఒక ఇల్లీగల్ రికవరీ కిందకి వస్తుంది. సో ఏ విధంగా మీరు ఇల్లీగల్ రికవరీని డిఫెండ్ చేయాలని ఈ వీడియోలో మనం చూసాము. సో చాలామంది వ్యూవర్స్ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి. దాని ద్వారా ఛానల్ యొక్క రీచ్ అనేది పెరిగి ఎవరికైతే ఈ యొక్క వీడియోలు అవసరం ఉంటాయో వాళ్ళ వరకు చేరుతుందండి.